హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా నా టిఫా స్కానింగ్ అండ్ ఎన్టీ స్కానింగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అందులో నాకేం చెప్పారు, నేను ఎలా టెన్షన్గా ఫీల్ అయ్యాను ఏంటి అనేది సో షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒక ప్లాట్ఫామ్లో ఉన్నా కదా, నేను వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మై లైఫ్ అని నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి సో ఈ సిచ్యువేషన్లో నాకు ఏం చెప్పారు డాక్టర్స్ అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాననమాట. సో కంప్లీట్‌గా నా సినారియో వేరుంటుంది. వేరే వాళ్ళ సినారియో వేరుంటుంది. ఇప్పుడు ఎవరికో ఏమి సింప్టమ్స్ లేవు, ఏమి ప్రాబ్లమ్స్ లేవు. మన ప్రెగ్నెన్సీ గూడా మంచిగా జరిగిపోద్ది అనుకుంటే మాత్రం 100% బోల్తా పడినట్లే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఫుడ్ ఎఫెక్ట్సు, ఈ మందులు, మాత్రలు ఇవన్నీ వల్ల అసలొక ప్రాబ్లమ్ అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి పడుతున్నాయి. మనం అసలు ఏ కాంప్లికేషన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అయిపోతుంది అని అనుకోవడం 100% తప్పనమాట. సో, అలాగే నేను కూడా చానా ఫేస్ చేసుకుంటూ వస్తున్నా. కానీ ఇవన్నీ మీతో చెప్తున్నా కానీ ఇంతవరకు ఎవరికీ గూడా షేర్ చేయలేదనమాట. సో, ఇంకా నా ప్రెగ్నెన్సీ లాస్ట్ టైమ్‌దయితే ఇంకా చాలా టఫ్ ఉండే అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అసలది తలుచుకున్నా ఇప్పుడు గూడా ఏడ్చేస్తాననమాట. అంత ఫేస్ చేసినాను. నేను, మా హస్బెండే ఎవరికీ చెప్పకుండా ఎంత ఫేస్ చేయాలో అంత ఫేస్ చేసుకున్నామనమాట. ఇప్పుడు ఒకరికి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఈవెన్ దో మా అమ్మ, అత్త, మామలకు గూడా తెలీదు. ఇప్పటికీ తెలీదు. మేబీ ఈ వీడియో ద్వారా అడిగితే అడగొచ్చు. వాళ్ళు ఎలాగో చూడరులెండి. సో, అంత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసినాము. బట్ ప్రెజెంట్ గాడ్ గ్రేస్ వల్ల ఎవ్రీథింగ్ బావుందనమాట. సో, ఇప్పుడు నేను మీతో నా సెకండ్ టిఫా స్కానింగ్ అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో నేనేం ఫేస్ చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాననమాట. మేమిక్కడొచ్చేసి అనంతపూర్‌కెళ్తాము. సో, ఆల్మోస్ట్ అందరికీ తెలిసుంటుంది. సాయి డయాగ్నోస్టిక్స్‌కి వెళ్తామనమాట. ఏ ఇక్కడికే రెఫర్ చేస్తారు. సో, ఫస్ట్ ఎన్‌టీ స్కాన్‌కెళ్ళినప్పుడు చాలా టెన్షన్ పడ్డాననమాట. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీకి మధ్యలో చాలా అయ్యాయి. సో, వాటి వల్ల నాకసలు కన్సీవ్ అవుతానా లేదా? ఐ మీన్ నిలబడుద్దా లేదా? లేకుంటే హార్ట్ బీట్ వస్తుందా రాదా? అన్నది చాలా టెన్షన్ ఫీల్ అయినాననమాట. ఎంత అంటే ఇంక నేను మీతో ఎక్స్‌ప్రెస్ చేయలేను. అది నాకు మాత్రమే తెలుస్తుంది. సో, ఫస్ట్ అయితే హార్ట్ బీట్ వచ్చింది అని చెప్పారు. 1 మంత్ 15 డేస్‌కెళ్ళాను. హార్ట్ బీట్ అంతా బాగుంది. నెక్స్ట్ మనకి 13-15 వీక్స్ లోపు కంపల్సరీ ఎన్‌టీ ఎన్‌టీ స్కానింగ్ చేస్తారు కదా! ఐ మీన్ హార్ట్ బీట్ ఎవ్రీథింగ్ అంతా. సో, అలా స్కాన్ అనేది రిఫర్ చేశారనమాట అనంతపూర్‌కి. ఆ స్కాన్‌కెళ్ళిన రోజు, టిఫా స్కాన్‌కెళ్ళిన రోజు నేను పడ్డ టెన్షన్ అంతా ఇంతా లేదండి. ఎంతుందంటే అంత ఉంది. ఎందుకు అంత టెన్షన్ అంటే చెప్పాను కదా! లాస్ట్ ప్రెగ్నెన్సీలో ఫేస్ చేశాను కదా! అవన్నీ మళ్ళీ వస్తాయేమో! ఈ ఇయర్ మళ్ళీ నేను రెడీగా లేననమాట వాటన్నిటిని ఫేస్ చేయడానికి. బై గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ మంచిగానే ఎళ్తుందనమాట ఈసారి. కొన్ని కాంప్లికేషన్స్ అనేవి కామను. ఇంకా వాటిని మనం ఏం చేయలేమండి. సో, ఇదైతే నా ఎన్‌టీ స్కానింగ్ రిపోర్ట్ అనమాట. చాలా బావుంది. ఇదైతే పర్లేదు. ఎవ్రీథింగ్ బావుండిందనమాట. సో, వెళ్ళాను. హార్ట్ బీట్ ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఉండదా? అనేది థర్డ్ అంటే మనకు 1 మంత్, 2 మంత్స్ లోపే హార్ట్ బీట్ అంతా వచ్చేస్తుంది కదా! మాక్సిమం 9 వీక్స్ లోపే వచ్చేస్తుంది. సో, అట్లా నాకు కంప్లీట్‌గా అయితే హార్ట్ బీట్ అయితే వచ్చింది. కానీ, ఆ తర్వాత ఎన్‌టీ స్కాన్‌కెళ్ళినప్పుడు కూడా అంతే టెన్షన్‌గా ఉండింది. ఏమన్నా చెప్తారేమో, అబార్షన్ చేయించుకోమంటారేమో, నేను రెడీగా లేను. నాకసలు అబార్షన్స్ అంటే పిచ్చ భయమండి. ఎందుకంటే ఒకటి దగ్గర నుంచి చూసాను వేరే వాళ్ళది. అప్పటినుంచి నాకు అబార్షన్స్ అనే ఆలోచన అసలు లేదు. సో, నాకేమన్నా అవుతదేమో అని. కానీ ఎన్‌టీ స్కానింగ్ అయితే చాలా బావుండింది. వాళ్ళు నాకేం బెడ్ రెస్ట్ అట్లా కూడా ఏం చెప్పలేదు. ఫస్ట్ టైమ్ అయితే బెడ్ రెస్ట్ చెప్పారు. సో, సెకండ్‌ది ఇంకా టిఫా స్కానింగ్ అనమాట. ఇది నా టిఫా స్కానింగ్ రిపోర్ట్ అనమాట. సో, మీకే అర్థమవుద్ది. ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళే చూస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే రిలేటెడ్ అయితే వాళ్ళే చూస్తారు కదా! సో, నేను డిసెంబర్ 2 ఎళ్ళాననమాట. నాకప్పటికి 5 కంప్లీట్ అయిపోతాయన్నమాట. కానీ డేట్స్ ప్రకారం డిఫరెన్స్ ఉంటుంది కదా! అట్లా. సో, అంతా బావుంది నాకి. అంటే బేబీ వెయిట్ వచ్చేసి నియర్ హాఫ్ కేజీ ఉన్నారనమాట. అప్పటికింక అంతే ఉంటుంది. ఇంకేముండదు. సో, ఉమ్ము నీరు కూడా 13.5 ఎవ్రీథింగ్ బావుందనమాట. సో, అంతా క్లియర్‌గా అంటే రిపోర్ట్ చూస్తున్నంత సేపు మనకంతా క్లియర్‌గానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఫైనల్‌గా అయితే ఇక్కడ మనకి కమెంట్స్ ఇస్తారు గదా! అక్కడ నాకి ఇట్లా రాసారనమాట ఈఐఎఫ్ అని.
సో, మేడంని అడిగాను నేను. ఏంటి మేడం ఇది అని అడిగి, అంటే ఇది చెప్పకముందే నేను అడిగాననమాట. పోయినసారి నాకిలా చెప్పారు మేడం. ఇప్పుడేమన్నా ప్రాబ్లమ్ ఉందా అని. అంటే మళ్ళీ హాస్పిటల్‌కొచ్చే వరకు గూడా నేను ఆ టెన్షన్ తీసుకోలేకపోతున్నాననమాట. ఏమన్నా ఉండుద్దా? లేదా? అని. కానీ ఫైనల్‌గా అయితే మేడం ఇది ఉంది. కానీ ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదు. అసలిది ప్రాబ్లమే కాదని చెప్పింది. అయినా కొంచెం అయితే చాలా కొంచెం టెన్షన్ ఉండిందనమాట. హాస్పిటల్‌కొచ్చి అండ్ వేరే అక్క గూడా ఉందనమాట. వాళ్ళని కనుక్కుంటే ఇక్కడ మీకే అర్థమవుద్ది. అంటే 1 ఇన్ 20 నార్మల్ బేబీస్ అంటే ఆల్‌మోస్ట్ 20లో ఒకరికి కంపల్సరీ ప్రాబ్లమ్ అనేది ఉంటది. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అనమాట. అంటే మనకి హార్ట్‌కుంటది కదా! హార్ట్‌కి ఒక చిన్న మోల్‌లాగా ఉంటుందనమాట. మచ్చ అంతే. ఇప్పుడు మనకెట్లయితే పుట్టుమచ్చలుంటాయో అట్లా అది ఒకవేళ లైఫ్ లాంగ్ కంటిన్యూ అయినా గూడా ప్రాబ్లమ్ లేదు. కానీ అది ఆల్‌మోస్ట్ నెక్స్ట్ గ్రోత్ స్కాన్‌కంతా నెక్స్ట్ స్కాన్స్‌కంతా వెళ్ళిపోతుందంట. ఎందుకు అది వస్తుందంటే కాల్షియం తక్కువ అవ్వడం వల్ల అనమాట. ఇప్పుడు నేను కాల్షియం మంచిగా తీసుకుంటే ఆల్‌మోస్ట్ వెళ్ళిపోతుందది. అందుకని ఏం ప్రాబ్లమ్ లేదు. అసలది ప్రాబ్లమే కాదు. డాక్టర్స్ అయితే అసలు చెప్పనే చెప్పలేదు నాకి. అడిగితే అది అవసరమే లేదు. అది మీకు అవసరమైతేనే మీకు చెప్తాము. అది ఇప్పుడు ఆల్‌మోస్ట్ అందరికీ ఉంటుంది అని చెప్పారనమాట. సో, దీనివల్ల నేను చాలా టెన్షన్‌గా ఫీల్ అయ్యాననమాట. అంటే టిఫా స్కాన్‌కెళ్ళినప్పుడు కూడా ఇంకా ఎవరిని తీసుకెళ్ళలేదు. నేను మా హస్బెండ్ ఎళ్ళాము. ఇంకా ఏడుపొస్తుందేమో, ఏమన్నా చెప్తారేమో అన్నంత టెన్షన్‌గా ఫీల్ అయ్యాను. కానీ బై గాడ్ గ్రేస్ అంతా మంచిగా నడిచింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ లాగా సెకండ్ ప్రెగ్నెన్సీ అవ్వకూడదు అని చెప్పి దేవుడిని మంచిగా మొక్కొని ఎళ్ళాననమాట. కానీ ఏ ప్రాబ్లమ్ లేకుండా ఇప్పుడైతే మంచిగానే నడుస్తుందనమాట ప్రెగ్నెన్సీ. సో, నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమైంది నాకి, ఏం చెప్పారు, దాని నుంచి ఎలా బయటపడ్డాము, అదంతా గూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కంపల్సరీ కమెంట్ చేయండి. నేను మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను. ఇది నా ప్రెగ్నెన్సీ ఇప్పటి వరకనమాట. టిఫా స్కానింగ్ వరకు. సో, మీకింకా ఏమన్నా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే ప్లీజ్ డూ కమెంట్. ఐ హోప్ వీడియో నచ్చిందనుకుంటున్నా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్.